హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో ఎక్సెల్లోని వీలుకప్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ఈ వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందంటే, ఒక ఫైల్లో ఉన్న బల్క్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇంకో ఫైల్లోకి మనకు కావాల్సిన పార్షియల్ ఇన్ఫర్మేషన్ని పిక్ చేసుకోవడానికి ఈ వీలుకప్ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా మనకు టైం సేవ్ అవుతుందండి. మీకు ఎలా చేసుకోవాలో, ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు డీటెయిల్గా సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే తప్పకుండా లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్లో మధు టెక్ ట్రైనర్ అని టైప్ చేస్తే ఈ విధంగా నా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధు టెక్ ట్రైనర్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ఆల్ ఉంది కదా, బెల్ ఐకాన్, ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ ఇవన్నీ నా వీడియోస్ అండి. మీరు పాడ్కాస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కేటగిరీస్ వైజ్ మీకు వీడియోస్ కనిపిస్తాయండి. మీకు రిలేటెడ్ టాలీ ప్రైమ్, ఇది టాలీ ప్రైమ్ సంబంధించిన వీడియోస్, ఈపీఎఫ్ రిలేటెడ్, ఈఎస్ఐ రిలేటెడ్, జనరల్, యూట్యూబ్ రిలేటెడ్, యూట్యూబ్ వీడియో మేకింగ్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ వీడియోస్, క్లిప్ ఛాంప్ వీడియో ఎడిటింగ్, క్యాన్వా వీడియో ఎడిటింగ్, ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్ వీడియోస్, టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండ్ యాడ్-ఆన్స్, టాలీ యాడ్-ఆన్స్, ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్ వీడియోస్, ఇవన్నీ మీ కేటగిరీ వైజ్ వీడియోస్ ఇక్కడ మీకు కనిపిస్తాయండి. దీని మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనము మన టాపిక్లోకి ఎంటర్ అవుదాము. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మీకు ఒక 2 ఎక్సెల్ ఫైల్స్ చూపిస్తున్నాను. ఒకటి అటెండెన్స్ షీట్ ఏ కేటగిరీ, ఇంకో షీట్ అటెండెన్స్ ఆల్ కేటగిరీ. మనకు ఆల్ కేటగిరీ ఫైల్లో టోటల్ ఆల్ కేటగిరీస్, ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ యొక్క అటెండెన్స్ ఉందండి. మనకు ఇందులో ఈ ఫైల్లో మనకు ఓన్లీ ఏ కేటగిరీలో కొంతమంది స్టాఫ్ ఇన్ఫర్మేషన్, మనకు అటెండెన్స్ పర్సంటేజ్ ఇక్కడ కావాలి. మనకు ఈ ఐడీస్ కేటగిరీ స్టాఫ్ ఏ కేటగిరీలో కొంతమంది ఇన్ఫర్మేషన్, మనకు అటెండెన్స్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ ఫోల్డర్లో, ఈ ఫైల్లో, ఇది ఆల్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ స్టాఫ్ ఆల్ కేటగిరీ, ఇందులో ఏ కేటగిరీ, బి కేటగిరీ అందరు ఉన్నారు. ఏ కేటగిరీలో ఇక్కడ ఫిల్టర్ చేస్తే మనకు ఏ కేటగిరీ, ఏ బీసీ కేటగిరీ అందరు ఉన్నారు. ఇక్కడ మనకు ఓన్లీ ఏ కేటగిరీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్. టోటల్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఏ కేటగిరీలో కౌంట్ చేద్దాము. 166 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఓకే, ఇందులో మనకు అడిగింది ఎంతమంది స్టాఫ్, 141, ఓన్లీ 141 మెంబర్స్ యొక్క అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అయితే ఇందులో లాస్ట్ కాలంలో ఉందండి ఇన్ఫర్మేషను, అటెండెన్స్ ఇన్ఫర్మేషను. మనకు క్యూ కాలంలో అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఈ ఐడి బేస్ చేసుకొని, ఇక్కడ ఐడి ఉందండి, ఇందులో కూడా ఈ షీట్లో కూడా మీకు ఐడి ఉంది. ఈ ఐడి బేస్ చేసుకొని ఈ ఫైల్లో ఉన్న ఈ అటెండెన్స్ ఆ షీట్లోకి మనం పిక్ చేసుకోవాలి. అలా పిక్ చేసుకోవడానికి వీలుకప్ ఫార్ములా యూజ్ చేయాలండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని కొట్టండి, వీలుకప్ అని టైప్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. మీకు ఈ ఐడి మనం బేస్ చేసుకొని రావాలి కాబట్టి ఈ ఐడి మీద క్లిక్ చేయండి, B5. ఇక్కడ కామాన్ ప్రెస్ చేయండి. ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ బి ఉంది కదా, మనకు బి మీద క్లిక్ చేయండి మౌస్ తోని. ఇక్కడ డ్రాగ్ చేయండి.
లాస్ట్ వరకు. ఎక్కడ వరకు మనకు క్యూ కాలం ఇన్ఫర్మేషన్ కావాలి. క్యూ కాలం వరకు వచ్చేయండి. మనకి ఇక్కడ క్యూ పక్కన రో మన కాలం ఎంత కనిపిస్తుంది అంటే 16 కాలం సీరియల్ నెంబర్ 16. ఓకే, ఇక్కడ మౌస్ మీద ఫింగర్ తీసేస్తున్నాను. కామా 16 కామా 0 బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వచ్చేసింది. మళ్ళీ చూపిస్తాను, డిలీట్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్డ్ VLOOKUP బ్రాకెట్ ఓపెన్, మౌస్ తో ఇక్కడ క్లిక్ చేయండి, కామా కొట్టండి, వేరే ఫైల్లోకి వెళ్ళండి. ఇందులో మనకు బి కాలం మీద మౌస్ తో క్లిక్ చేయండి, మౌస్ తో ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి. ఇక్కడ మన కాలం ఏంటంటే 16 కాలం, క్యూ పక్కన కనిపిస్తుంది చూడండి 16C అని. ఓకే, ఇక్కడ మౌస్ మీద ఫింగర్ తీసేస్తున్నాను, కామా ప్రెస్ చేస్తున్నాను, 16 అని టైప్ చేస్తున్నాను, మళ్ళీ కామా మళ్ళీ 0 కొట్టండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా డ్రాగ్ చేయండి. మీకు ఏ కేటగిరీలో ఉన్న ఈ పర్టికులర్ ఈ స్టాఫ్ మెంబర్స్ యొక్క అటెండెన్స్ షీట్ ఈ విధంగా వచ్చేసిందండి. ఇది ఎంత టైం సేవ్ అండి, దీనివల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుందండి. మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి, మీకు ఈజీ అయిపోతుంది, వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. మీరు ఒకవేళ డ్రాగ్ చేసుకుని పిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ సపోజ్ మీకు ఇక్కడ ఇది తీసేసారనుకోండి, ఒకవేళ ఇక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కూడా వెళ్ళిపోతుందండి, ఏముండదు, ఇక 0 వచ్చేసింది చూడండి. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇక్కడ ఫార్ములా ఉంటుందండి చూడండి, పైన చూపిస్తున్నాను కదా ఇక్కడ ఫార్ములా. ఓకే రైట్, ఇదంతా ఫార్ములా. మనకు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు పిక్ చేసుకున్న తర్వాత Alt F మీద మౌస్ తో క్లిక్ చేయండి, ఇక్కడ కాపీ అనండి, కాపీ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి F మీద. ఇప్పుడు పేస్ట్ స్పెషల్కి వెళ్ళండి, ఇక్కడ వాల్యూస్ అని తీసుకోండి, ఓకే అని కొట్టండి. మీకు ఇప్పుడు ఈ ఫార్ములా వెళ్ళిపోతుందండి. చూసారా, ఫార్ములా లేదు ఇక్కడ చూడండి, ఫార్ములా లేదు ఇప్పుడు. ఈ విధంగా మనం పిక్ చేసుకున్న తర్వాత అది చేసుకోవాలి. ఓకే, మీకు ఇప్పుడు అక్కడ ఫైల్ మనం డిలీట్ చేసినా, ఈ ఫైల్ డిలీట్ అయినా, అక్కడ ఇన్ఫర్మేషన్ డిలీట్ అయినా మనకు ఏం కాదండి, ఇక్కడ ఉండిపోతుంది ఈ డేటా. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ అండి. మీకు నెక్స్ట్ వీడియో పివట్ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను కింద. అలాగే ఈ 2 ఎక్సెల్ ఫైల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తానండి, మీరు డౌన్లోడ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫర్దర్ నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.